చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఏ విధంగా మనం సాధించిన విజయాలను జనంలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి తాజాగా ఎన్డీఏ కూటమి 3 పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ నుంచి మాధవ్ గారు ముగ్గురు సమావేశమై రాష్ట్రంలో 3 చోట్ల బహిరంగ సభలు పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. అఫ్కోర్స్ ఇక్కడ రాష్ట్రం వీళ్ళని ప్రచారం చేయడం కోసం రాష్ట్ర మీడియాకే కాకుండా జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున కోట్ల డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నాం. వీటన్నిటికీ మించి మళ్ళీ మనం ముగ్గురం ఐక్యంగా ఉన్నాం, మళ్ళీ మనం అద్భుతాలు సాధించాం, జనాలను మన గొప్పతనం జనానికి అర్థం అవ్వాలి అని చెప్పి చివరికి 3 చోట్ల బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. అది కూడా 6 రోజుల్లోనే 3 చోట్ల సభలు. ఈ నెల 9వ తేదీన తిరుపతిలో అట వీళ్ళు అమలు చేసిన సంక్షేమ పథకాల మీద, ఈ నెల 12న అమరావతిలో అంట వీళ్ళ పరిపాలన అనే అంశం మీద, ఈ నెల 15న విశాఖపట్నంలో అంట వీళ్ళు చేసిన అభివృద్ధి అనే అంశం మీద, సంక్షేమం మీద తిరుపతి, పరిపాలన మీద అమరావతి, అభివృద్ధి మీద విశాఖలో 3 సభలు పెడతారట. బహుశా ఇక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా హాజరవుతారు కదా. అంటే ఇక్కడ డిస్క్లైమర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుంటే నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు వెళ్ళిపోయారు మధ్యలోనే అన్నారు. మళ్ళీ చూస్తే ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో వీళ్ళు ముగ్గురు సమావేశం అయితే మరి క్యాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టి ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరయ్యారు అంటే ఆరోగ్యమైనా లేకపోతే సంథింగ్ ఫిషింగ్కి ఏమైనా ఉందా తెలియదు. అండ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్, ఇప్పుడు సంక్షేమం మీద తిరుపతిలో ఒక సభ పెడుతూ ఉన్నారు అని అంటే వీళ్ళ మేనిఫెస్టో డిస్ప్లే చేసి ఏమేమి మాట ఇచ్చాం, ఏమేమి అమలు చేసేసాం చూడండి అని చెప్పి ఆ ఒక్కటి చూపెడితే చాలు. ఇంకా ప్రజలను వీళ్ళు వేరే ఏమీ కన్విన్స్ చేయక్కర్లేదు. లేదు కనీసం సూపర్ 6లో ఫస్ట్ది 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500, దాని మీద వీళ్ళు ఎంతవరకు ఏం అమలు చేశారు అనేది ప్రజలకు చెబితే అయిపోతుంది. నిరుద్యోగ భృతి 3000, అది ప్రజలకు చెబితే సరిపోతుంది. అట్లాంటి సూపర్ 6 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళు ఏమేమి ఇచ్చారు అన్నది ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది కదా అంటుంది. నేను వాళ్ళ సౌలభ్యం కొరకే చెబుతూ ఉన్నాను, ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది అని. సరే మరి ఏమేమి సంక్షేమం ఇచ్చారని చెప్పి తిరుపతి సభలో చెబుతారో చూడాలి. పరిపాలనలో ఏమేమి అద్భుతాలు చేశారని అమరావతిలో చెబుతారో, అభివృద్ధిలో ఏమేమి సాధించాము అని చెప్పి విశాఖలో చెబుతారో అన్నీ ఉండొచ్చులేండి. 99 పైసలకు భూములు ఇచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే మరి చాలా కవర్ చేస్తారేమో చూడాలి.